కూలర్లో భూతం. ఒక గ్రామంలో కిరణ్ అనే సేటు ఉండేవాడు. అతను చాలా పిసినారి. ఏ పనైనా చాలా తక్కువ ఖర్చుకి అయిపోవాలని అనుకునేవాడు. వినయ్ కిరణ్ యొక్క గోదాంలో ప్యాకింగ్ పని చేసేవాడు. గోదాంలో వాతావరణం చాలా వేడిగా ఉండడం వల్ల వినయ్కి చాలా ఇబ్బందిగా ఉండేది. ఓ భగవంతుడా, ఈ వేడిలో ఇలానే పని చేస్తే నా ప్రాణం పోయినట్లుందిగా. ఈ పిస్నర్ సేటుకి ఇక్కడ కూలర్ పెట్టమని అడగాలి. అలా వినయ్ తన సేటు దగ్గరికి వెళ్లి గోదాంలోని వేడికి తన పరిస్థితిని గురించి చెప్పాడు. బాగుంది వరస. ఆ దొరగారికి ఇప్పుడు కూలర్ కావాలట. కూలర్ లేకపోతే పని చేయడా ఏంటో పిచ్చి. ఇదొక అనవసరమైన ఖర్చు ఇప్పుడు నాకు. పని చేయడానికి చల్లగాలి కావాలా? కూలర్ లేకపోతే పని నడవదా? అలా అనుకుని కిరణ్ ఇంటికి వెళ్తుండగా దారి పక్కన ఒక పాత కూలర్ కనబడింది. దాన్ని చూసిన సేట్ చాలా సంతోషించి దాన్ని మోసుకెళ్లి గోదాంలో పెట్టాడు. అది భూతం కూలర్ అని కిరణ్ కి తెలీదు. ఓ వినయ్, కొత్త కూలర్ పెట్టాను కదా, పని తొందరగా ప్రారంభించు. తర్వాత వినయ్ కూలర్ ను పెట్టుకుని ఆన్ చేశాడు. అందులోంచి చల్లని గాలితో పాటు ఒక ఆడగొంతు పాట రూపంలో వినిపించసాగింది. సోజా మేరే రాజకుమార్ సోజా సోజా. ఆహా ఓహా, మా సేటు ఎంత మంచి కూలర్ తెచ్చాడో. చల్ల గాలితో పాటు మంచి పాట. ఇది వింటూ కాసేపు హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అని వినయ్ కూలర్ దగ్గర పడుకున్నాడు. అప్పుడు కూలర్లోంచి ఒక ఆడభూతం బయటకొచ్చింది. నువ్వు ఇలాగే ఇప్పటికీ శాశ్వతంగా నిద్రపో. వినయ్ ను పట్టుకుని కూలర్లోకి ఈడ్చుకెళ్ళిపోయింది. ఆ సాయంత్రం సేట్ గోదాంకి వచ్చి చూస్తే అక్కడ వినయ్ కనపడలేదు. 2 రోజులైనా వినయ్ కనపడలేదు. పనిలోకి రాలేదు. అతని గురించి ఆలోచించి ఇక చేసేది లేక వినయ్ స్థానంలో దినేష్ అనే అతన్ని పనిలోకి పెట్టుకున్నాడు. దినేష్ ని కూడా ఆ కూలర్లోని భూతం కూలర్లోకి లాక్కెళ్ళిపోయింది. వినయ్ దినేష్ ఇలా అర్ధాంతరంగా కనిపించకుండా పోవడంతో ఇక సేటికి భయం మొదలైంది. ఆ సాయంత్రం ఇంటికి వెళ్లిన వెంటనే జరిగిందంతా భార్యకి చెప్పాడు. దేవుడా, ఆ ఇద్దరు పని వాళ్ళు ఏమైపోయారో ఏంటో నాకు అస్సలే అర్థం కావడం లేదు. ఏదో జరుగుతోందనిపిస్తున్నది. కొంపతీసి ఇదంతా ఏ భూతం పనో కాదుగా? ఏంటి మీరు కూడా ఇలా? ఈ రోజుల్లో భూతాలు దెయ్యాలు ఎక్కడున్నాయి? మీరు భయపడకండి. పనివాళ్లు దొరికే వరకు మన కిషోర్ని మీతో తీసుకుని గోదాంకు వెళ్ళండి అని అన్నది. మర్నాడు కిరణ్ తన తమ్ముడు కిషోర్ని పనిలో సహాయం కోసం గోదాంకి తీసుకుని వెళ్ళాడు. కిషోర్ గోదాంలో ప్యాకింగ్ పని చేస్తున్నాడు. ఒకసారి అనుకోకుండా గోదాం వైపు వచ్చిన కిరణ్ కి భూతం తన తమ్ముడు కిషోర్ని లాక్కుని కూలర్లోకి తీసుకుని పోవడం కనిపించింది. వెంటనే కిరణ్ భయంతో అక్కడి నుంచి బయటికి పరిగెత్తాడు. గోదాంలో జరిగిన విషయమంతా తన భార్యకు చెప్పాడు. ఇలాంటి విషయాలన్నీ తెలిసిన ఒక స్వామీజీ నాకు తెలుసు, ఆయన మన సమస్య తీరుస్తారు అని అన్నది కిరణ్ భార్య. కిరణ్ తన భార్యతో కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్లారు. జరిగిన విషయమంతా స్వామీజీకి చెప్పారు. స్వామి, ఆ భూతం నా తమ్ముణ్ణి కూలర్లోకి లాక్కెళ్ళిపోయింది, మాయమైపోయింది. అంటే దాని అర్థం ఆ భూతం ప్రాణం ఆ కూలర్ వల్లే పోయింది. ఆ కూలర్ నాశనం చేస్తే గాని ఆ భూతం ఆత్మ శాంతించదు. అందుకు నువ్వు చాలా కష్టమైన పని చెయ్యాల్సి ఉంటుంది. అలా చేస్తేనే నువ్వు, నీ తమ్ముడు, నీ మిగతా ఇద్దరు బ్రతుకుతారు. స్వామీజీ, ఎంత కష్టమైనా పర్వాలేదు, కానీ తక్కువ డబ్బులు ఖర్చు అవ్వాలి. సరే, ఈ మంత్రజలం తీసుకో. అలానే ఆ చేత్తో ఈ మంత్రమాల పట్టుకో. ఎప్పుడైతే ఆ భూతం నీ దగ్గరికి వస్తుందో అప్పుడు దాని మెడలో ఈ మంత్రమాల వెయ్యి. నీ వాళ్ళని వదలమను. నీ వాళ్ళు బయటకొచ్చాక ఈ మంత్రజలం ఆ కూలర్ పై చల్లు. అప్పుడు ఆ కూలర్ తగలబడి దాని ఆత్మకి శాంతి చేకూరుతుంది.
కిరణ్ మర్నాడు గోదాంకి వెళ్ళాడు. కూలర్ ఆన్ చేసి నిద్రపోతున్నట్టు నాటకమాడాడు. ఆహా, ఎంత చల్లనిగాలో, నాకిక్కడే హాయిగా నిద్రపోవాలనిపిస్తున్నది. నువ్విక్కడ హాయిగా పడుకున్నావా? పడుకో అలాగే. నేనొచ్చింది నిన్ను తీసుకుని పోవడానికి. పద, కూలర్లో శాశ్వతంగా నిద్రపోవడానికి. భూతం కిరణ్ ని లాక్కుని పోవడానికి సిద్ధమవుతుండగా కిరణ్ తన చేతిలోని మాలని భూతం మెడలో విసిరాడు. వెంటనే భూతం పెద్దగా అరుస్తూ కూలర్లోకి వెళ్ళిపోయింది. నన్ను కాపాడు, కాపాడు, నన్ను కాపాడు. ముందు నువ్వు నా తమ్ముడు కిషోర్ని, మిగతా ఆ ఇద్దరిని బయటికి పంపు. అప్పుడు నేను నిన్ను కాపాడతాను. లేదు, నేను అందరినీ చంపుతాను, నిన్ను కూడా. వెంటనే కిరణ్ మంత్రజలాన్ని కూలర్పై చల్లాడు. అందులోంచి భూతం బయటకొచ్చింది. ఇప్పుడు చెప్పు, ఎందుకు నువ్వు అందరినీ చంపాలనుకుంటున్నావు? నేను ఒక సేటింట్లో పనిదాన్ని, వాడు కూడా నీలాగే పిసినారి. డబ్బులు ఖర్చయిపోతాయని ఒక పాత కూలర్ వాడేవాడు. ఒకరోజు నేను ఇల్లు శుభ్రం చేస్తుండగా ఆ కూలర్ వల్ల నాకు కరెంటు షాక్ తగిలి నేను చనిపోయాను. ఎక్కడ పోలీసులు పట్టుకుంటారో అని నా మృతదేహాన్ని ఊరికి దూరంగా పడేశాడు. నా అంతిమ సంస్కారాలు కూడా చేయలేదు. అందువల్ల నేను ఇలా భూతంగా మారాను. సేటు పిసినారితనం వల్ల నా ప్రాణం పోయింది. అందువల్ల నేను అతన్ని చంపేశాను. ఇక ఇప్పుడు నీ వంతు. అమ్మా, నన్ను మన్నించు. ఇక నుంచి నేను పిసినారితనంతో ఉండను. అలానే నీ అంతిమ సంస్కారం కూడా చేస్తాను. నన్ను క్షమించు తల్లి అని కిరణ్ మంత్రజలాన్ని భూతంపై చల్లాడు. వెంటనే కూలర్పై మంటలు లేచాయి. మంటల్లో నుంచి భూతం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత భూతం కూలర్లోకి లాక్కెళ్లిన ముగ్గురు బయటకు ప్రత్యక్షమయ్యారు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.